హలో ఫ్రెండ్స్, మడి నాటడంలో ఇదే లాస్ట్ రోజు. అంటే డ్రమ్ము లాగడంలో వడ్లను నైట్ అంతా వాటర్ లో నానబెట్టుకుంటే ఇలా ముక్కులు వస్తాయి పైకి మొలకొచ్చినట్లు. ఇదే మన పొలంలో నాటబోయే డ్రమ్ సీడర్. దీన్ని తేవడానికి ఎంత ఇబ్బంది పడినానో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. తెచ్చిన వడ్లను బాగా ఆరపోసుకోవాలా గాలికి, తేమ లేకుండా. తేమ ఉంటే బొక్కల్లో నుంచి రాలవు. ఎల్లో కలర్ క్యాప్ పక్కన చిన్న బొక్కలు కనబడిస్తూ ఉన్నాయి కదా, అందులో నుంచే వడ్లు మన పొలంలో రాలేది. వీడియోలో చూపిస్తున్నట్టు ఆ డ్రమ్ సీడర్ లో వడ్లను సగానికి పోసుకోవాలా. ఫుల్ గా పోసుకుంటే డ్రమ్ సీడర్ తిరగదు. ఫ్రీగా సగానికి ఉంటే మనం డ్రమ్ లాగినప్పుడు అది రొటేట్ అయ్యి అందులో వడ్లు రాలుతూ ఉంటాయి. ఇంకా ఈ డ్రమ్ సీడర్ మనం పొలంలో లాగే ముందు పొలంలో వాటర్ ఏమీ లేకుండా అంతా బయటకు తీసేయాలా. మా నాన్న ఆ వాటర్ అంతా తీస్తూ ఉన్నాడు. మేము ఇంకో పని ఆయన కలిసి ఈ డ్రమ్ సీడర్ లాగుతూ ఉన్నాము. ఇక్కడ లాగుతూ ఉంటే ఇక్కడ మీకు కనపడిస్తుందో కనపడలేదో వడ్లు చూడండి ఎలా రాలుతూ వెళ్తూ ఉన్నాయో. ఒక 4-5 రౌండ్లు తిరిగే కొందికి ఆ పని ఆయనకి కొంచెం అలసటగా ఉందనేసి, బుడదలో తిరగని కావటం లేదనేసి నన్ను ఒక రౌండ్ వెళ్లి రమ్మన్నాడు. బుడదలో వెళ్తూ ఉంటే రాళ్లు కాళ్ళకు గుచ్చుకుంటూ పాదాలను ఏదో కరిసినట్టు ఉంది. ఒక రౌండ్ కే నా పని అయిపోయింది. నా వల్ల ఏమాత్రం కాలేదు ఆ బురదలో తిరగడానికి. ఈ వీడియో కింద నచ్చితే ఫాలో, సబ్స్క్రైబ్ మర్చిపోతుంది. మీరు ఈసారి డ్రమ్ లాగారా, నాటారా? కామెంట్ చేయండి. ఉంటా మరి, బాయ్.